పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గానికి శాసనసభకు నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించి కోరుకుంటున్నా. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలాగుందో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా రాజధాని లాంటివి కానీ పెట్టుబడులు తేవడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత 2019లో ఆయనకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత, ఎన్నికలకు మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి మొదలు పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు చెప్పినా చాలా మందికి అర్థం కాలే. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు. మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, డీజిల్ పెట్రోల్ ధరలు, అదేవిధంగా ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, చెత్త పన్ను, మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం, పన్నులు వేయడం చేశాడు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు. అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు, మరి మిగతా క్రిస్టియన్లకు, హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కానుకలు కావచ్చు, అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు, మరి పెళ్లి కానుకను కావచ్చు, చంద్రన్న బీమా పథకాలు